రైట్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బీజేవైఎం ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ ప్రోగ్రామ్ మనమైతే చూసామో దాని గురించి మాట్లాడడానికి ప్రెసిడెంట్ మనతో పాటు సేవెళ్ళ మహేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము నిజంగా ఇలాంటి అసలు ఐడియా ఎలా వచ్చింది అండ్ ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యూత్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడడానికైనా లేకపోతే ఫైట్ చేయడానికైనా ముందు ఉంటారు. అలాంటిది ఎమర్జెన్సీ ఏదైతే 50 years కంప్లీట్ అయిందో దాని గురించి ఒక ప్రోగ్రామ్ పెట్టాలనేసి ఎలా అనిపించింది అండ్ ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? భారతీయ జనతా యువ మోర్చా అనేది ఈ ప్రభుత్వాలు ఎక్కడైతే తప్పులు చేస్తుంటే ఆ తప్పులన్నింటిలో వెలికి తీయడం కావచ్చు, ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళ తరఫున పోరాటం చేయొచ్చు కావచ్చు, ఇవన్నీ కూడా తరతరాలుగా యువ మోర్చా కార్యకర్తలుగా పెద్దవాళ్ళు చేసినారు. అదేవిధంగా మేము కూడా అనేకమైన ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో లాఠీల దెబ్బలు తిన్నాం, కేసులు చేసుకున్నాం. ఆ రకంగా పోయినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తాం. అంతేకాకుండా ఈ భారతదేశ చరిత్రలో ఎవరైతే ఒక మంచి స్థానంలో ఉండి ఈ దేశ చరిత్రని కూని చేసే ప్రయత్నం చేశారు, అలాంటి వ్యక్తుల చరిత్ర కూడా నవతరానికి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో, అది ముఖ్యంగా భారతీయ జనతా యువ మోర్చా పైనే ఆ గురుత్వమైనటువంటి బాధ్యత ఉందనే ఒక ఉద్దేశంతో ఇలాంటి మాక్ పార్లమెంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు ఏదో మాక్ పార్లమెంట్ నిర్వహిస్తామన్నటువంటి సందర్భంలో మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి రిలీజ్ చేసినటువంటి వితిన్ అవర్స్లో దాదాపు 1000కి పైన మెంబర్స్ అందరూ కూడా అనుకున్నారు అసలు. ఎందుకంటే స్కూల్స్ అండ్ కాలేజ్ మొదలైన తరుణం ఇది, సో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. అలాంటిది మాక్ పార్లమెంట్కి ఎన్ని అర్జీలు వచ్చినాయి? నేను ఏమంటున్నా అంటే 1050 పైన అర్జీలు వచ్చింది. దాంట్లో ఎవరైతే ముఖ్యమైన మేము కూడా షార్ట్ చేయడం కావచ్చు, ఎవరైతే మాక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రజలు తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే భారతదేశానికి చీకటి రాత్రి అంటున్నారు. ఏంది చీకటి రాత్రి? ఈరోజు మేము అంటున్నాం 100% భారతదేశానికి చీకటి రాత్రి మాత్రమే కాదు, కాలరాత్రి. భయంతో బతికినటువంటి రాత్రి, భయంతో రోడ్ల మీద తిరగనటువంటి పరిస్థితి ఆ రోజులలో జరిగినటువంటి ఈరోజు మీరు చూసిన ఈరోజు కార్యక్రమంలో మేము పెద్దవాళ్ళు ఆ రోజు సఫర్ అయినటువంటి వ్యక్తులకి సన్మానం చేసినాం. ఈరోజు అంతా కూడా ఎవరు మీడియా గొంతును మొక్కినటువంటి ప్రభుత్వం అదంతా, మీడియాని ప్రచారం చేయనటువంటి విధానం ఆ రోజు ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ అవుతున్నటువంటి మ్యాటర్ని ప్రింటింగ్ చేయనీయకుండా కరెంటు కట్ చేసినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. అరే ఏంది అంటే ఒక వ్యక్తి, ఒక ప్రధానిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే సభ్యత్వం కనుక పోయినట్లయితే నేను ప్రధానిగా ఉండను అనే ఒక స్వార్థంతో వచ్చినటువంటి నిర్ణయంతో దేశ ప్రజలందరూ కూడా చెల్లాచెదరు చేసినటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి వితిన్ స్పాన్ ఆఫ్ 1 అవర్లో దాదాపుగా అనేక మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి పాల్గొన్నారు. అది ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బనే. 100% ఈ యువత మొత్తం కూడా, భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఈ కాంగ్రెస్ చేసినటువంటి దుశ్చర్యను మొత్తం కూడా అందరూ కూడా క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా యువ మోర్చా మా యొక్క వంతు కృషిగా ప్రజలను ఏకం చేయడం కావచ్చు, ప్రజలకు నిజాలు తెలియజేసే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఏజ్ బార్ అవుతున్నా కానీ యువ నాయకుడు కానీ చూపించుకుని సాగుతున్నారు రాహుల్ గాంధీ. ఆయన యువ నాయకుడు అంటున్నారు. ఏ రకంగా కాంగ్రెస్ నాయకులు యువ నాయకుడు అంటున్నారో మాకు అర్థమవుతుంది. ఆ నాయకుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము రాజ్యాంగాన్ని కూనీ చేసిరు, వీళ్ళందరూ కూడా కూనీ చేసిరు, ఈ పార్టీ కూనీ చేసిందని చెప్తున్నటువంటి వ్యక్తి మరి మీ నాయనమైనటువంటి ఇందిరాగాంధీ గారి కూనీ చేసినటువంటి విధానం మీకు తెలుస్తలేదా? ఆ రోజు ప్రజలందరినీ కూడా రోడ్ల మీద పెట్టి జైలు పాలు చేసినటువంటి లక్షల మందిని జైల్లో పాలు చేసింది ఆ రోజు రాజ్యాంగ కూనీ కదా. జైల్లో ఉండి తిండి లేక నీరు లేక చనిపోయినటువంటి లాకప్ డెత్ అయినటువంటి వ్యక్తులు ఈరోజు నీకు కూనీగా కనిపిస్తలేదా? మీడియా గొంతు నొక్కడం ఈరోజు నీకు కూనీగా కనిపిస్తలేదా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా అదలకుతలం చేయడం నీకు కూనీగా కనిపిస్తలేదా? నువ్వు మొదటగా రాజ్యాంగాన్ని కూనీ చేసింది ఎవరైనా ఉన్నారు అంటే మొదటి చెప్పాల్సినటువంటి పేరు అయినా ఉందంటే అది ఖచ్చితంగా ఇందిరాగాంధీ గారి పేరు చెప్పాలి. మీ ముత్తాత అయినటువంటి ఎవరైతే నెహ్రూ గారు ఉన్నారో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి 2 ముక్కలు చేసాడు. ఆయన ఒక ద్రోహి, మీ ఇందిరాగాంధీ గారు మీ నాయనమ్మ ఒక ద్రోహి. మీ నాయన గారికి అధికారం వస్తే రాష్ట్ర ప్రధానమంత్రిగా అధికారంకి వస్తే ఒకసారి సిక్కుల ఊతకత కావచ్చు, ఆర్థిక సంస్కరణల విషయాల్లో ఏమేమి జరిగినాయని ముచ్చటగా 4వసారి మీకు అధికారంలోకి వస్తే మీ అమ్మ ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి పెట్టి 9 ఏళ్ల పాటు పరిపాలించి దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా దోచుకొని 2G స్కామ్ 3G స్కామ్ అని చెప్పేసి దేశ సంపద దోచుకోండి. ఎక్కడ మీరు సేవ చేశారు? మీరు దేశానికి, దేశం మొత్తం కూడా అతలకుతలం కావడం జరిగింది. అందులో భాగంగా 50 సంవత్సరాలు ఎమర్జెన్సీకి కొనసాగించారు. 50 సంవత్సరాలు కాదు 500 సంవత్సరాల వరకు నీ కాంగ్రెస్ పార్టీ, మీ నాయనమ్మ, మీ ఇందిరాగాంధీ గారు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని తరతరాల ప్రజలకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే కార్యక్రమం కాదు, రాబోయే రోజులలో యువ మోర్చా ఆధ్వర్యంలో 947 మండలాల్లో 500కు పైగా మండలాల కార్యక్రమం నిర్వహించి చూపిస్తాం. యువకులను మొత్తం కూడా ఏకతాటిపై చేసి మీరు చేసినటువంటి తప్పుని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. బండి సంజయ్ గారు ఇప్పుడే ఒక పోస్ట్ చేసిండ్రు, అంటే మహా టీవీ ఛానల్ పైన టీఆర్ఎస్కి సంబంధించిన గూండాలు అటాక్ చేసిండ్రు అనేసి. సో దీనిపైన మీరు ఏమంటారు? అంటే ఒక మీడియా వ్యవస్థ పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా స్పందించడం జరిగింది. సో మీడియా పైన ఇలాంటి అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పినటువంటి మహా టీవీ మేము ఈరోజు చెప్తా ఉన్నాం.
నేను ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దొంగ పార్టీ రాష్ట్రంగా శని. ఒకడేమో వాని పార్టీ బతికించుకోవడానికి వాడు అవినీతి చేసినా సరే కానీ వాడు ఒక రకంగా. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పు, అరే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీరు చేసిన తప్పు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి విషయాన్ని టీవీలలో స్క్రోలింగ్ చేస్తూ టీవీలలో చేస్తూ ఉంటే టీవీ మీద దాడి చేస్తే ఎవరి గొంతు నొక్కుతున్నారు? ఈరోజు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే మనం అందరం కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం. ఆ రోజు ఆ ప్రతిపక్షంలో విషయంలో ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినా కానీ మీరు మా హక్కులను కాలరాయదు అన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు స్వేచ్ఛగా ఉండాల్సినటువంటి టీవీ ఛానల్ ఒక ఉన్నటువంటి నిజమైనటువంటి వార్తని టీవీలలో టెలికాస్ట్ చేస్తుంటే ఈరోజు నువ్వు ఏ విధంగా దాడి చేస్తావు? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ మీడియా వాళ్ళకు ఎక్కడ ఏ అంతరాయం కలిగినా ఎవడు దాడి జరిపినా ఖచ్చితంగా వాళ్ళ పక్షాన ఒక భారతీయుడిగా, ఒక మంచి పౌరుడిగా, మరీ ముఖ్యంగా ఒక యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి బాధ్యతగా ఉంటాం. ఖచ్చితంగా వారి పక్షాన మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు దొంగ పని చేసినావు, లుచ్చ పని చేసినావు, నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావు అని చెప్పేసి నువ్వు చేసినటువంటి నీ పక్కకున్నటువంటి ఆ రోజు నీ పక్కకున్నటువంటి వ్యక్తులే అవును మా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి అంటున్నావు. అరే హీరోయిన్ల యొక్క కుటుంబాలలో కలహాలు పెట్టినావు, అరే బిజినెస్ మ్యాన్ వ్యక్తులలో నువ్వు కలహాలు పెట్టినావు, ప్రతిపక్ష రాజకీయ నాయకుల యొక్క గొంతు నొక్కడానికి నువ్వు ఫోన్ ట్యాపింగ్ అనేది ఉపయోగించుకున్నావు. అంటే నువ్వు ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ నువ్వు పరిపాలన సాగించినావు? ఇక్కడ దోచుకున్నావు కాళేశ్వరం పేరుతో, ఎవడన్నా నోరు మీద ఫోన్ ట్యాపింగ్ చేసినావు. మరి వాటిని నిజంగా మేము బయటకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మరి అట్లా అవసరం ఉన్నది, ఖచ్చితంగా మేము చెప్తాం. మిమ్మల్ని మాత్రం ఇదే దాడులు కనుక మీరు చేస్తే మేము వారికి మద్దతుగా ఒక మంచి రాష్ట్రాన్ని అవతరించే విధంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుకునే భాగంగా అందులో ఒక పౌరుడుగా ఇలాంటి వ్యక్తుల టీఆర్ఎస్ యొక్క గుండాల యొక్క భర్తం పట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వాటిని మా పార్టీ కార్యక్రమం, మా పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి అనుగుణంగా మేము థ్యాంక్ యూ. సో ఇదే 1 వీక్ నుంచి ఏదైతే షెడ్యూల్ వేసి ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఇందులో మెయిన్ వచ్చేసి ఇక్కడ ఒక టీం అయితే మనకు కనిపిస్తుంది. సో మహేష్ ఉన్నారు మనతో పాటు. మహేష్ గారు 1 వీక్ నుంచి అందరినీ బ్యాకప్ చేసుకుంటూ ఒక్కొక్కరిని అంటే ఏవైతే అర్జీలు వచ్చినాయో అందులో నుంచి వీళ్ళందరినీ తీసి షార్ట్ లిస్ట్ చేసి ఏదైతే వాళ్ళ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ చేసిందో దాని గురించి అంటే రాజకీయ పార్టీలు కేవలం రాజకీయం చేస్తాయి, కేవలం వాళ్ళ ఆ ఎలక్షన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా వాళ్ళు ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం అని ఏదో చెప్పుకోవడం కోసం కాదు, దేశం కోసం ధర్మం కోసంలో భాగంగా ఈ దేశంలో ఏం జరిగింది, ఈ దేశ చరిత్ర ఏంటి, మన పూర్వీకుల వాళ్ళు మన పూర్వీకులతో చేర్చండాడినటువంటి దోషులు ఎవరు, దుర్మార్గులు ఎవరు, దుష్టులు ఎవరు, ఇది తెలవాలి. మన చరిత్ర తెలిసినప్పుడే మనమేందో తెలుస్తుంది, మనం ఎట్లుండాలో తెలుస్తుంది. ఇప్పుడు మన చరిత్ర ఏంటంటే గత చరిత్రలో భారతదేశం గుండె పైన ఆ గుండెకాయను పట్టుకొని చీట్ చెందాల్సింది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఎమర్జెన్సీ పెట్టి ఇందిరమ్మ పాలన అంటే ఏంటిదంటే ఈ అంటారు ఇందిరమ్మ పాలన అంటే మంచి ఇల్లు ఇస్తాము, ఇందిరమ్మ పాలన అంటే బియ్యం ఇస్తాము, ఇందిరమ్మ పాలన అంటే పేదలకు ఇస్తాం. ఈ ఇందిరమ్మ పాలన అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బహిర్గతంగా జబర్దస్తిగా. ఇందిరమ్మ పాలన అంటే చీకటి రోజులు, ప్రశ్నకు పత్రికల స్వేచ్ఛ ఉండదు, ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు, ఉద్యమకారులు కూడా బతుకున్నాడు. జైళ్లలో లక్షలాది మంది స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు ఉన్న ఖైదీల కంటే ఎక్కువ ఎమర్జెన్సీలో పెట్టినటువంటి లక్షలాది మంది. వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళకు కూడా నిజంగా నేను భారత సర్కార్ని కోరుతున్నా, వాళ్ళకు కూడా పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళని కూడా గౌరవించాలి. స్వతంత్ర సమరంలో ఎట్లనో ఈ ఎమర్జెన్సీకి పోరాడిన వాళ్ళు కూడా అట్లనే అని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి ఇక్కడ మా పార్లమెంట్ చాలామంది సుజావు ఇచ్చారు. ఆ సలహాను మేము పాస్ చేస్తాం, పంపిస్తాము. ఈ దేశంలో చీకటి రోజులు తలుచుకుంటేనే బాధ అవుతుంది అన్న విధంగా ఒళ్ళు గగురు కూర్చే విధంగా జరిగినటువంటి కాంగ్రెస్ పాలనను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాక్ పార్లమెంట్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు సభ్యులంతా కూడా మా కళ్ళ ముందు కట్టినట్టు చూపించారు. ఇక్కడ కోమల ఆంజనేయులు గారని కరీంనగర్ ఉంటారు, ఆయన బట్టలు ఇప్పుడు చూసి తెలుస్తుంది, సిగరెట్ తాగి దాన్ని పొడిచి దాంతో ఆయన స్కిన్ మీద ఓడిచారు. ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ. తర్వాత క్యాండిల్స్ను ఆయన మీద పోసారు. ఇట్లా చాలా రకరకాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి క్యాండిడేట్ సజీవ సాక్ష్యం మనకు కనబడుతుంది. ఆయన శరీరం అంతా ఇట్లా మొత్తం పోయింది. వీళ్ళు మాట్లాడతారా డెమోక్రసీ గురించి, వీళ్ళు మాట్లాడతారా అహింస అని చెప్పేసి హింసించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఈరోజు మొహబ్బత్కి దుకాన్ పేరు మీద పట్టుకుంటున్నటువంటి రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగం లేకుండా చేసింది, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను అవమానించింది మీ పార్టీ. మీకు నైతిక హక్కు లేదు ఈ దేశంలో, రాజ్యాంగం గురించి, సమానత్వం గురించి, ఇంకో దాని గురించి, డెమోక్రసీ మాట్లాడే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా రేపటి తరాలకు గత చరిత్రను అందించే ఒక గొప్ప కార్యక్రమమే ఈరోజు ఎమర్జెన్సీ 50 సంవత్సరాల సందర్భంగా ఆ చీకటి రోజులు, మరుగులేని రోజులు కాంగ్రెస్ ఇది అని చెప్పేసి బట్టలిప్పి ఈరోజు సమాజాన్ని చూపిస్తున్నాం. కాబట్టి మేము చేసిన
ఇది దేశంలో దేశ చరిత్రను, నిజమైన చరిత్రను, చరిత్రకారులు కమ్యూనిస్టు కారులంతా రాసిన చరిత్ర కాదు, నిజమైన చరిత్ర ఏందని ఇక్కడికి వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ చరిత్రను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా యువ మోర్చా తీసుకెళ్తారు. రైట్.